హలో ఎవ్రీవన్. నటి హేమ ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట. సో ఎవరినో చంపేయాలన్నట్లుగా. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీ. సార్, హేమ గారు ఎప్పటికప్పుడు ఇలాంటి వాటి మీద ఎక్కువగా అంటే ట్రోల్ నిలుస్తూ ఉంటారు. సో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చేసిన కొన్ని కామెంట్స్ అసలు ఎలా చూడొచ్చు? యాక్చువల్గా మనము ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇట్లా వైరల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆవిడ గత సంవత్సరం అంటే 2024లో ఆమె ఫేస్ చేసిన సమస్యలు, నా కెరీర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 37-35 ఇయర్స్ అయిందంట ఆమె ఇండస్ట్రీకి వచ్చి. ఎప్పుడు అంత స్ట్రగుల్ అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది. చాలా బాధగా ఉంది. ఆ బాధని, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక నేను చనిపోదామా లేదా ఎవరినైనా చంపేద్దామా అన్నది కోపంగా అనిపించేది అనే ఒక సందర్భంలో చెప్పారు తప్ప, దాన్ని కూడా మళ్ళీ వీళ్ళు ఇట్లా వివాదం చేస్తున్నారు. ఎందుకంటే 2024లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక రేవ్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది ప్రముఖుల పిల్లలు, కర్ణాటకలో కూడా ప్రతిపక్షంగా ఉన్న కొంతమంది ప్రముఖుల పిల్లలు, కొంతమంది సుపీరియర్ ఆఫీసర్స్ పిల్లలు కూడా ఒక రేవ్ పార్టీ ఏదో నిర్వహించుకున్నారు. ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ దందా నడిచిందని ఒక ఇన్ఫర్మేషన్తో అక్కడ పోలీసులు రైడ్ చేశారు. బెంగళూరు పోలీసులు, సంథింగ్ కర్ణాటక పోలీసులు రైడ్ చేయగానే అక్కడ దానికి అంతటికీ నడిపించడానికి ప్రధాన కారణం, మూల కారణం ఈమె అనే విషయం వచ్చింది. వచ్చిన తర్వాత అంటే అది ఎలా వచ్చింది, వార్తల్లో నటి హేమ ఇట్లా మొత్తం రేవ్ పార్టీకి ఆవిడే కండక్ట్ చేస్తుందట, ఆవిడే అమ్మాయిల్ని డ్రగ్స్ని సప్లై చేస్తుందంట, ఇలా రకరకాలుగా ఎవరు తెలిసినాడు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా న్యూస్ వైరల్ అయిన ఒక 3-4 అవర్స్ తర్వాత ఆమెకు వీడియో రిలీజ్ చేశారు. నా గురించి వచ్చే వార్తలు మీరు తప్పుగా ఎక్కడ అడుకోవద్దు, నేను అది లేను, నేను ఒక వేరే కార్యక్రమంలో ఉన్నాను అని చెప్పి ఒక వెనక పార్క్ లాగా, ఒక గార్డెన్ లాగా ఉంటే గార్డెన్లో వీడియో చేసి పెట్టారు. తీరా డెప్త్కి వెళ్తే అనలైజ్ చేస్తే నిజంగా ఆమె చేసింది. ఆమె పోలీసుల ఇంట్రాగేషన్లో కాస్త టైం దొరికితే వెంటనే బయటకు వచ్చి ఎవరినో ఫోన్ తీసుకుని ఇలా చేసి పెట్టేసింది. అంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది, దాన్ని కాస్త కప్పిపుచ్చుకునే ప్రయత్నము, వైరల్ అవ్వకుండా ఉండే ప్రయత్నం ఉంటుంది. అంటే గట్టిగా మాట్లాడితే, అంటే నేను ఇక్కడ ఆవిడని సపోర్ట్ చేస్తున్నాను కాదు, మీరు అర్థం చేసుకోవాలి. దొరికితే దొంగ, దొరకనంత ప్రతి ఒక్కడు దొరే. ఎంతోమంది ఉన్నారు. ఈ వ్యవస్థ కూడా, కొంతమంది సుపీరియర్స్ కూడా, కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఈ మిడిల్లో ఉండే ఒక మోస్తరు ఇమేజ్ ఉండే, అప్పుడప్పుడు ఎదుగుతూ ఉండే వాళ్ళ మీదే ఒక రకమైన ఇవి వైరల్ అవుతుంటాయి. పెద్దవాళ్ళవి ఏమి రావు, కింద వాళ్ళవి ఏమి రావు. అబ్జర్వ్ చేశారా మీరు? ఇప్పుడు ఆ మధ్యన ఇంకో ఆమె ఉంటుంది, ఇప్పుడు చూసారా, సీతం వాకిట్లో సిరిమల చెట్లు సమంత సిస్టర్గా చేశారు. ఆవిడ కూడా ఏదో పబ్లో పెద్ద హంగామా చేశారని ఆమె ఒక హడావిడి వచ్చింది. ఇలాగే రకరకాలుగా. అంటే హేమ ఎప్పుడైతే ఇలా చేసిందో అది నిజమే కాబట్టి, మీరు నిజం అయినా కూడా మరలా దాన్ని అబద్ధం చేయడానికి ఒక వీడియో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పోలీసులు మరి కాస్త సివియర్ అయ్యి ఇంకా 2-3 సెక్షన్లు యాడ్ చేసేసి లోపల వేసేసారు. ఆ తర్వాత ఆవిడేదో చాలా, అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు, నిజంగా రేవ్ పార్టీయా లేదంటే మామూలు పార్టీ చేసుకున్నారా, ఆ పార్టీలో ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చారా, ఇవి ప్రమేయం ఉందా లేదా అనేది ఎక్కడా బెంగళూరు పోలీసులు ప్రకటించలేదు. మాకు వచ్చిన సమాచారం, బట్ అక్కడ ఆ సందర్భంలో ఆ స్థలంలో మాకు దొరికాయి కాబట్టి మేము అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. పైపెచ్చు మేము అరెస్ట్ చేశాక కూడా అవన్నీ అబద్ధం అని చెప్పి వీడియో పెట్టడం మరి కాస్త మాకు చాలా కోపానికి గురి కావాల్సి వచ్చింది. మేము దాని మీద మరికొన్ని సెక్షన్లు కూడా అని చెప్పి అక్కడ కమిషనర్ ఎవరో ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా చెప్పారు. అంటే చాలా జరుగుతున్నాయి. అలా జరుగుతున్న నేపథ్యంలో ఈవిడ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా, నా ఇమేజ్ అంతా ఏమైంది ఒకసారి. అంతకుముందు మా ఎలక్షన్స్లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో ఆ ఇయర్ ఆయన ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తుంటే, అక్కడ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఏదో తప్పుగా మాట్లాడారు, లేదంటే మీరు మా అసోసియేషన్ ఇంతకుముందున్న అసోసియేషన్ గురించి తప్పుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పెద్ద హడావుడి చేసి డైరెక్ట్గా ఛానల్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డుకోవడము, రాజేంద్ర ప్రసాద్ కారుకి అడ్డగా నిలబడము, అక్కడ ఒక పెద్ద ఇష్యూ అయింది. సో నటి హేమ మా ఎలక్షన్స్ టైంలో కానీ ఇట్లా చిన్న చితక వివాదాల్లో కొద్దిగా బాగా వినిపించే పేరే. బట్ ఒక్కొక్కరు నైజం ఒక్కోలా ఉంటుంది. కొంతమంది మనకెందుకు లేరు అనుకుంటారు, కొంతమంది గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా చాలా ఇబ్బందులు గట్రా జరిగినప్పుడు ఈవిడ కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నించింది. సో అలాగే మా మెంబర్గా ఉన్న ఝాన్సీ గారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆవిడ చాలా లౌకికంగా చాకచక్యంగా
అట్లాంటివి ఏం లేదు, మాకు అలాంటివి మా ముందుకే ఏమైనా వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామని తప్పుకున్నారు. అంటే ఒక్కొక్కరు టాలెంట్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు చాలా చాకచక్యంగా లౌక్యంగా మాట్లాడి దాని నుంచి విషయం నుంచి పక్కకు వెళ్తారు. కొంతమంది ఓపెన్ అయిపోయి ఆవేశంలో ఒకదాని కూడా తప్పు మాట్లాడేసి ఏం మాట్లాడతారు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అయిపోయింది, ఎవడు చిన్న తప్పు మాట్లాడితే వెంటనే డైవేస్ పట్టేయడం. సో అలాంటి సందర్భాల్లో ఆవిడ చాలా సఫర్ అయింది కాబట్టి ఆ తర్వాత ఆవిడకి చాలా అవకాశాలు కూడా తగ్గాయని ఒక వైరల్ అయింది ఒక అంశం. ఆవిడ బాగా ముక్కుసూటిగా ఉంటుంది, మరి ఎవరిని తప్పు జరిగితే చెడమడ తిట్టేస్తుంది, ఇలాంటి వ్యవహారాలు బయటకు రావడం ఎందుకో కొంతమంది ఆమె అవకాశాలు ఇవ్వలేదు, కొంతమంది దూరంగా పెట్టారు. పైగా మా ఎలక్షన్స్ వివాదం తర్వాత ఈ మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన ఏదైతే జరిగాయో అవి మరి కాస్త ఆమెకి ఇబ్బంది కలిగించాయి. అదే కదా, పని లేకపోతే మరీ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఇలాంటివన్నీ రావడము, కేసులు ఇష్యూస్ అవ్వడము, చేతిలో పని పడకపోతే, చేతిలో పని లేకపోతే పైసలు కూడా రావు, కూర్చొని తింటే కొండలనే కరుగుతాయి, ఆస్తులు పాస్తులు అన్నీ ఇదైపోతాయి. సో ఇలా రకరకాలుగా కొంత విమర్శలకు లోనయ్యి ఒక ఇంటి పట్టు ఉండడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాంటి నేపథ్యంలో ఆవిడ ఈ లాస్ట్ ఇయర్ నా పరిస్థితికి నిజంగా చనిపోదామా, ఎవరైనా చంపేద్దాం అంత కోపం వచ్చేది. బట్ అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ అలా ఉంటుంది కదా. ఏంటిది ఎవడో చేసినా మనకి ఇరుక్కుపోయాము, లేదంటే ఏదో సీక్రెట్గా చేసుకుందాం అనుకుంటే మొత్తం ఇలా కొంపు పెంట అయిపోయింది ఏంటి అని కొన్ని భయాలు అయితే ఉంటాయి. ఆ సందర్భంలో ఆ విధంగా ఆవిడ మాట్లాడిందే తప్ప వివాదాల్లో రావాలి, వార్తల్లో నిలబడాలి ఉద్దేశంలో అయితే ఆవిడ మాట్లాడలేదు. బట్ ఆవిడ గోడు ఏదో చెప్పుకోవాలనుకుంది. బట్ చాలామంది చెప్పేది ఏంటంటే మన బాధల్ని, మన ఇబ్బందుల్ని నిజంగా పక్కోడితో ఎవరితో షేర్ చేసుకోకూడదు. షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే మరికొద్ది చీప్ అయిపోతాం. వాడు చులకనగా చూస్తాడు, వీడికి సమస్యలు ఉన్నాయి, ఇంకా తొక్కేద్దాం, వాడిని వాడేద్దాం అనే టైప్లో చూసే జనాలే తప్ప, అరే బాధలో ఉన్నాడని ఓదారుద్దాం, వాడికి ఏం అవసరం అది అందిద్దాం, లేదంటే చిన్న మాట సాయమైనా చేద్దాం అనే వాళ్ళు లేరు, ఉండరు. సో ఆవిడ ఇప్పుడు చెప్పుకోవడం వల్ల మరికొద్దిగా చూసారా, మనకు యూట్యూబ్లో కూడా తమ్మనేలే ఉంటుంది, మరొకసారి వార్తల్లో నిలిచిన నటి హేమ అని ఉంటుంది, లోపల మ్యాటర్ ఏమి ఉండదు. నిజంగా ఆవిడ లాస్ట్ ఇయర్ పరిస్థితికి అలా అనిపించిందని తన మానసిక పరిస్థితి గురించి చెప్పుకుంది. దాన్ని కూడా ఎలా ఉంటుంది, వైరల్ అయ్యేలాగా మరలా వార్తలోకి వచ్చిన నటి హేమ అన్నట్టుగా ఉంటుంది. సో అందుకు వాళ్ళు అసలు బయట చెప్పుకోకూడదు. మీరు ఏది ఇబ్బంది పడుతున్నారో అది పడండి అంతే, ఎవరితోనూ షేర్ చేసుకుంటే మరికొద్దిగా మీరే చీప్ అయిపోతారు. అదే నాకు అనిపించిన న్యాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.